సీఎం చంద్రబాబు దావోస్ బయలుదేరారు. రేపు మంత్రి లోకేష్ కూడా దావోస్ వెళ్లనున్నారు. 4 రోజుల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కొనసాగనుంది. మొదటి రోజు జ్యూరిచ్లో 10 మంది పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశమవుతారు. అనంతరం హోటల్ హయాత్లో మీట్ అండ్ గ్రీట్ విత్ తెలుగు డయాస్పోరా పేరుతో జరిగే తెలుగు పారిశ్రామికవేత్తల సమావేశంలో పాల్గొని రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలపై చర్చిస్తారు. అనంతరం దావోస్ వెళ్లి పారిశ్రామికవేత్తలతో సమావేశంలో పాల్గొంటారు. రెండో రోజు పలు అంతర్జాతీయ సంస్థల చైర్మన్లు, సీఈఓలతో జరిగే సమావేశానికి యుఏఈ ఎకానమీ మంత్రి అబ్దుల్లా బిన్తో కలిసి చంద్రబాబు హాజరవుతారు. అనంతరం ఎనర్జీ ట్రాన్స్మిషన్ చర్చల్లో పాల్గొంటారు. ఇక మూడో రోజు అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. రోజుకు కనీసం 10కి పైగా భేటీలు, సమావేశాల్లో చంద్రబాబు పాల్గొని రాష్ట్రంలో మానవ వనరులు, మౌలిక సౌకర్యాలు, ప్రభుత్వ రాయితీలు, సమర్థ నాయకత్వం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను వివరిస్తారు. 4వ రోజు ఉదయం తిరిగి భారత్కు బయలుదేరతారు. బ్రాండ్ ఏపీకి ప్రమోషన్, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన దిశగా దావోస్ టూర్ జరగనుంది.